నేను ఈరోజు మాట్లాడితే రేపు 5 సంవత్సరాల వరకు మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు. మీకు ప్రభుత్వం అధికారంలో నుంచి నేను తీసేయలేకపోవచ్చు. లేకపోతే మిమ్మల్ని భయపెట్టలేకపోవచ్చు. కానీ అల్టిమేట్‌గా 5 సంవత్సరాల తర్వాత ప్రతి రోనికి, ప్రతి దానికి, ప్రతి రోజుకి మీరు కాస్ట్ పే చేయాల్సొస్తుంది. యూ ప్లీజ్ రిమైండ్ దట్. ప్లీజ్ రిమైండ్ దట్. గత 2, 3 రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి పరిపాలన ఇట్స్ వెరీ, వెరీ, వెరీ డిస్టర్బింగ్. సార్, నేను రిక్వెస్ట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపు నుంచి, రాష్ట్రం చాలా కోల్పోయింది 2014 నుంచి. రాష్ట్రంలో ఎవ్వరికి ఉద్యోగాలు లేవు. పనిచేసే వాళ్ళకి పని లేదు. సామాన్యుడు బ్రతకటం చాలా కష్టమైపోతుంది. మిగతా రాష్ట్రాలు చూస్తే ప్రోగ్రెసివ్‌గా అద్భుతంగా ముందుకెళ్తున్నాయి. మన రాష్ట్రం చూస్తే 2014 నుంచి 19 వరకు ఒక కొత్త రాష్ట్రంగా, 19 నుంచి 24 వరకు కేవలం సంక్షేమం మీదే నడిచిన రాష్ట్రంగా, అభివృద్ధి లేకుండా, ప్రత్యేక హోదా లేకుండా, ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులకి ఉద్యోగాలు లేకుండా ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, దయచేసి అదొక్కటి గమనించండి మీరు. ఈ రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు రాష్ట్ర పరిపాలన 20 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి మినిమం 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 4 లక్షల ఉద్యోగాల కల్పన ప్రైవేట్ రంగంలో. అట్ ది సేమ్ టైం 3.5 లక్షలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఫిల్ చేయాలి. అంటే యావరేజ్గా సంవత్సరానికి 75,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇందులో 3.5 లక్షల ఉద్యోగాల్లో 90,000 రమారమి ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఈ బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఫిల్ చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంటుంది. 20 లక్షలేమో ప్రైవేట్ ఉద్యోగాలు, ఇంచుమించుగా 4 నుంచి 5 లక్షలేమో గవర్నమెంట్ ఉద్యోగాలు, 25 లక్షల ప్రభుత్వం 25 లక్షల ఉద్యోగాలు మీరు కల్పన చేయాలి అంటే, సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు మీరు తీయాలి అంటే, ఇస్ ఇట్ పాసిబుల్? ఈ విధంగా పరిపాలన చేస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి ఎవడైనా వస్తాడా? 2019 నుంచి 24 వరకు ఒక రకమైన పరిపాలన. ఆ పరిపాలన కాదనే కదా మీకు పరిపాలన ఇచ్చారు. ఇప్పుడు ఈ విధంగా మీరు ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీ ఆఫీసుల్ని కూల్చటం మొదలు పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేటాడి చంపటం మొదలు పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల్ని అరెస్టులు చేయాలి, ఐపీఎస్లను అరెస్ట్ చేయాలి, ఐఏఎస్లను అరెస్ట్ చేయాలి, సెక్యూరిటీ అక్కడ వాళ్ళకి సహకరించిన తహసీల్దార్ని, కలెక్టర్లని, ఆర్డీఓల్ని, డిఎస్పీలని, సిఐల్ని, ఎస్ఐల్ని అందరినీ పనిష్మెంట్లోకి వేయాలి అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా పనిచేయగలుగుతారా? 2029లో మీ ప్రభుత్వం మారిందనుకోండి, ఇప్పుడు పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఎంప్లాయీసు హార్ట్ఫుల్గా ప్రభుత్వాన్ని చూసి పనిచేసే పరిస్థితి లేదు. అట్ ది సేమ్ టైం కార్యకర్తలు, అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లా మీరు వాళ్ళని అప్రహెన్షన్కి గురి చేస్తారు? ప్రాబబ్లీ వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఇప్పుడు నేను అధికారులను కూడా నేను రాష్ట్ర ప్రజల తరపు నుంచి క్వశ్చన్ చేస్తున్నాను. 2019 నుంచి ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం తాడేపల్లిలో కూల్చడం కావచ్చు, లేకపోతే మిగతా కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడం కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ కేంద్ర పార్టీ కార్యాలయం ఇస్ అబౌట్ టు ఆక్యుపై. కొద్ది రోజుల్లో అది ఆక్యుపై అంటే 4 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి పార్టీ కార్యాలయాలు అనుమతులు లేకుండా వివిధ జిల్లాలలో కడుతుంటే అధికారులు కళ్ళకి గంతలు కట్టుకొని లేకపోతే ధృతరాష్ట్రుల్లాగా చూస్తూ ఊరుకున్నారా? అధికారులు అనుమతి లేకుండా ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఏం గాడిదలు కాస్తున్నారా అధికారులు? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు గాడిదలు కాస్తున్నారా? ఏం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు? ఈరోజు ప్రభుత్వం మారేటప్పటికి వాటికి అనుమతులు లేవని గుర్తొచ్చినాయా? లేకపోతే అనుమతులు తప్పుగా ఇచ్చామని గుర్తొచ్చినాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ విధంగా మీరు ఒకళ్ళ బిల్డింగ్స్ ఒకళ్ళని ప్రజాధనాన్ని కూల్చుకుంటూ వెళ్ళిపోతే అల్టిమేట్గా ఎవరి ప్రజాధనం, ఎవరు స్టేట్ నాశనం అయిపోతుంది. మీరు ఈ విధమైనటువంటి కక్షపూరితమైన పరిపాలన చేయడానిక మీకు అధికారం ఇచ్చింది? నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను, మీరు మీ పార్టీ కార్యకర్తలు లేకపోతే మీ మంత్రులకి దయచేసి అడ్వైజ్ చేయండి. మీ పార్టీ ఈ విధమైనటువంటి కక్షపూరితమైన చర్యలకి, ప్రతిపక్షాల యొక్క
పార్టీ ఆఫీసును కూల్చటం, రూల్ ఆఫ్ లాని వైలేట్ చేసి చాలా పొరపాటు. నిన్న మొన్నటి వరకు ఈ ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. ఒకవేళ ఆ బిల్డింగ్ తప్పు అనుకుంటే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకోండి, డెమాలిషన్ ఆర్డరు. కోర్టు ఆర్డర్ తోటి ఈ బిల్డింగ్ను కూల్చామని, ట్విన్ టవర్స్ అని భారతదేశంలోని అత్యంత ఖరీదైన టవర్స్, 15 సంవత్సరాల సుదీర్ఘమైన న్యాయ పోరాటం తర్వాత అవి ఇల్లీగల్ బిల్డింగ్స్, వాటిని డెమాలిష్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్ తోటి డెమాలిష్ చేశారు. అది వదిలేసేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు రాత్రికి రాత్రి బుల్డోజర్లు తీసుకొని వెళ్ళి పార్టీ ఆఫీసులు కూలగొట్టి పార్టీని భయకంపితులు చేసి ఈ రాష్ట్రంలో ఒక రూల్ ఆఫ్ లా లేని లాలెస్నెస్ని ప్రవేశపెడితే మీరు రేపొద్దున పరిపాలన ఎలా ఉండబోతుందని ప్రజలకు సంకేతం ఇవ్వదలుచుకున్నారు అని దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఇది ఈ విధమైనటువంటి పరిపాలన ఖచ్చితంగా ప్రజలలో మీ పట్ల వ్యతిరేకత పెంచుతుంది. మాలాంటి వాళ్ళం పోరాటం చేసి ఈరోజు మీరు గద్దెనెక్కి అనుభవిస్తున్నటువంటి ఈ అధికారం అనేది, ఇలాంటి అధికారం అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి మాయన మచ్చలాగా మిగులుతుంది. నేను మీకు రాష్ట్ర ప్రజలకు ఒక జడ్జిమెంట్ చదివి వినిపిస్తా. ఎందుకంటే ప్రభుత్వం అనేది చట్టానికి అనుగుణంగా పనిచేయాలి. ఒకవేళ అధికారికంగా వాళ్ళు తప్పు బిల్డింగ్ కట్టుకొని పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకుంటే వాట్ ది గవర్నమెంట్ ఈజ్ సపోజ్ టు డూ? గవర్నమెంట్ షుడ్ ఫాలో ది రూల్ ఆఫ్ లా. వాట్ ఈజ్ ది రూల్ ఆఫ్ లా అనేది మీ లాయర్లు మీకు అడ్వైజ్ చేయాలి. ఈ రాష్ట్ర అత్యున్నతమైన హైకోర్టు 3 ఏసెస్ హైదరాబాద్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అనే కేసులో చాలా స్ట్రింజెంట్ గైడ్లైన్స్ ఓవరాల్గా రాష్ట్రంలో జరిగే ఏ డిమాలిషన్ అయినా సరే కొన్ని ప్రిన్సిపల్స్కి లోబడి జరగాలి అని ఎప్పుడిది 1994లో 3 జడ్జెస్ ధర్మాసనం సుప్రీంకోర్టు జడ్జిమెంటు చాలా కేటగారికల్గా చెప్పింది. ఆ విషయం మీకు తెలీదా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఎవరో ఒక ఆయన కాలేజీలు ఎప్పుడో మూపిచ్చేశారని నారాయణ వచ్చి ఒక మినిస్టర్ అయిపోయి సాయంత్రానికి మినిస్టర్ నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి అనుమతులు ఇచ్చాకని పడగొట్టేస్తారా? అంటే అధికారులకి ఒక నియంత్రణ, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఒక ప్రిన్సిపల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో ఏముండదా? అంటే మీ కాలేజీలు మూపిచ్చేశారని ఒక అలిగేషన్ ఉంటే మీరు బిల్డింగ్లు పడగొట్టేస్తారు. మీ బాబు జాగీర్ అనుకుంటున్నారా ఆ రాష్ట్రం? నాకు అర్థం కాదు. లేకపోతే మీకు ప్రజలు ఓట్లు వేశారు కదని ప్రజలు పిచ్చోళ్ళలాగా కనపడుతున్నారా? లేకపోతే కోర్టులు పిచ్చిగా కనపడుతున్నారా? లేకపోతే మాలాంటి వాళ్ళు ప్రశ్నించరనేటువంటి ఆలోచన? ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎప్పుడు ఇచ్చింది? ఇది ఇప్పుడు కాదు ఇచ్చింది. ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం 2 సెప్టెంబర్ 1994 రిపోర్టెడ్ లా 1994 లాసూట్ ఏపీ 289లో చెప్పినటువంటి హానరబుల్ ఏపీ హైకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్ చూడండి. ఇన్ ఎనీ కేస్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిమాలిషన్ ఆఫ్టర్ సన్సెట్ అండ్ బిఫోర్ సన్ రైజ్. ఏ బిల్డింగ్ అయినా మీరు పడగొట్టాలి అంటే బిఫోర్ సన్ రైజ్ ఆర్ ఆఫ్టర్ సన్సెట్ డిమాలిష్ చేయకూడదు. దిస్ ఈస్ వాట్ ది హానరబుల్ ఏపీ హైకోర్టు ట్రిపుల్ బెంచ్ డైరెక్షన్ in consonance with the Supreme Court directions. Number 2, corporation came to a conclusion keeping in the above guidelines in view that the construction is required to be demolished or pulled down. It should follow the procedure indicated below. The demolition should not be resorted during festival days declared by the state government as public holidays, excluding Sundays. If the festival day declared by the government as a public holiday fails on a Sunday or the Saturday, the corporation should not resort to demolition. Sunday or Saturday ఎప్పుడు కూడా ఏ డిమాలిషన్ జరగకూడదు. బిఫోర్ సన్సెట్ అండ్ ఆఫ్టర్ సన్సెట్ డిమాలిషన్ జరగకూడదు. దిస్ ఈజ్ వాట్ ది డైరెక్షన్ బై ది ఆనరబుల్ ఏపీ హైకోర్ట్ అండ్ బై ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్. కొన్ని వందల జడ్జిమెంట్స్లో బిఫోర్ సన్సెట్ ఆఫ్టర్ సన్సెట్ డిమాలిషన్ చేయకూడదు, సండేస్ సాటర్డేస్ డిమాలిషన్ చేయకూడదు, నోటీస్ ఇచ్చిన వెంటనే డిమాలిషన్ చేయకూడదు, కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు డిమాలిషన్ చేయకూడదు. ఈ ప్రిన్సిపల్ కూడా తెలియకుండా ఎలాంటి అధికారులు తెల్లవారు 5 గంటలకు డెమాలిష్ చేసేస్తారు? తెల్లవారు 5 గంటలకు డెమాలిష్ చేసేసి ప్రభుత్వానికి ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు అంటే కక్షపూరితమైనటువంటి డెమాలిషన్, ప్రతిపక్ష నాయకుల యొక్క పార్టీ ఆఫీసులు